4వ అధ్యాయం అండి, కంటిన్యూషన్. మరొకసారి లూసూరు నుండి వచ్చిన ముస్లిం 4,000 రూపాయలు కావాలని ఏడ్చారు. తామిచ్చినా అతనికి దక్కదని సాయి ఎంత చెప్పినా అతడు వినలేదు. రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గరికెళ్ళి లంకెబిందు దొరుకుతుంది అన్నారు బాబా. అతడు నమ్మలేదు, కానీ ఆ చెట్టు దగ్గరికెళ్ళాడు. అక్కడ ఒక లంకెబిందు కనిపించింది. దాన్ని మోయలేక మరొకరిని తోడు తీసుకొని వెళ్ళేసరికి అదక్కడ లేదు. అతడు ఏడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు. దానిని రూయి గ్రామస్తుడొకడు తీసుకుపోయాడన్నాడు సాయి. షిరిడి సమీపంలోని కోల్హెరా నుండి రోజు ఆరతి భజనలకు పిలాజీ గురువు షిరిడి వస్తుండేవాడు. అతని భార్యకు ఒకరోజు సాయి కలలో కనిపించి ₹1/2 ఇచ్చి, దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో, లోటుండదు అన్నారు. ఆమె తన బాబుకొక గుడ్డ ఇవ్వమన్నది. తర్వాత ఇస్తాలే అన్నారు ఆయన. ఆ రాత్రి గురవు కూడా కలలో కనిపించి, షిరిడీలో స్థిరపడండి, మీకే లోటు రాదు అన్నారు. మరురోజు వాళ్ళు షిరిడీ వచ్చేశారు. పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవారు. సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుటుంబానికి లభించింది. బాబా అలా తమ మాట నిలుపుకున్నారు. ఆత్మారాముని భార్య తగవు పెట్టుకొని చాలా సంవత్సరాలు పిల్ల పుట్టింట్లోనే ఉన్నది. అతడు 1913లో తమ తమ్ముడు బీవీ వైద్య చెబితే బాబాను దర్శించి ఊది ప్రసాదము తన భార్యకు పంపాడు. చిత్రం, అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసి, ఇదే నా ఇల్లు, పుట్టింట్లో సుఖమే ఉన్నది అన్నది. నాటి నుండి వారు సుఖంగా ఉన్నారు. హరిబాహు ఫన్సే ఒక కలరా రోగికి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గటంలో రోగులెందరో వచ్చి అతని వద్ద ఉన్న ఊది అంతా తీసుకుపోయారు. ఇంకేమి చేయాలా అని అతడు కంగారు పడుతుంటే నాటితో ఊళ్ళోని ఆ వ్యాధి లేకుండా పోయింది. తర్వాత ఫన్సే పక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళారు. ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏమీ చేసినా తగ్గటం లేదు. అతని స్నేహితుడు సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముడిని కాపాడాలి అన్నారు. రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండటం వలన ఫన్సే తప్పించుకోజూచాడు, కానీ వీలు పడలేదు. నాటి రాత్రి ఆ రోగియే శ్రీ సాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా శ్రద్ధగా చూస్తూ కూర్చున్నాడు. ఎలాగైనా తప్పించుకోవాలని ఫన్సే ఎంత ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు. నాటి రాత్రి కలలో సాయి కనిపించి ఫన్సేకు మందు తెలిపారు. దానితో ఆ వ్యాధి తగ్గిపోయింది. బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది. గుహటా అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణునికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు. అతని మిత్రులైన ముస్లిం షిరిడి వెళ్ళి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు 4 రోజుల్లో కరుణిస్తారు అన్నారు. అప్పుడు అతడు అప్పీలు చేసుకుంటే సరిగా 4వ రోజు కల్లా శిక్ష రద్దయింది. అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదువ వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు. కానీ వారితో పాటు అందరికీ ఆనందలాలికి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉన్నది. అతడు ఒక భక్తుని ఇంట బాబా పటానికి మోకరిల్లి, నేను నిర్దోషిని, నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అందరిలో అతనికి ఒక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది. అతడు సంతోషంగా టీ తాగటానికి వెళ్తుంటే కూడా ఒక పకీరు వచ్చారు. కానీ హోటల్ వద్ద ఆదం వెనుకకు తిరిగి చూసేసరికి ఆ పకీరు కనిపించలేదు. కాకాసాహెబ్ దీక్షిత్ 1910లో షిరిడీలో కొంత భూమి బేరం చేశాడు. ఆ స్వామి లక్ష్మణ్ భట్ దాని వెల 200 రూపాయలు చెబితే దీక్షిత్కు 150 రూపాయలకు అడిగాడు. బేరం ఎంతకు తెగలేదు. భట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి, ఎందుకలా వాదించుకుంటారు, మధ్య మార్గంగా పొండి, నీవు 117 రూపాయలకు తగ్గవద్దు అన్నారు. కానీ అతడు విషయం దీక్షిత్కు చెప్పలేదు. చివరకు 150 రూపాయల కొనుగోలు జరిగింది. కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటే 175 రూపాయలు ఉన్నది. తుర్భేగావ్లో శాంతాబాయికి వేలు మీద ఎముక కుళ్ళి చీము కారుతుండేది. ఆమెకు ఒకరోజు కలలో బాబా కనిపించి దేకామాలి ఆకు పసరు పూసుకోమన్నారు. అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోయింది. ఆ విషయం ఆమె సెప్టెంబర్ 1918లో బాబాకు జాబు రాసింది. ముల్కీ అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి బాబా 2 సేవకులు దర్శనమిచ్చారు. అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాళ్ళు ఒత్తారు. తర్వాత వెంకట్రావు 1918లో షిరిడి వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులు 2 చూశాడు.
అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆస్తికుడు. సాయి భక్తుడయ్యాడు. అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి వ్రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలగిపోయేది.